హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోడ్ యాక్సిడెంట్లు, అందులో బళ్ళు, ఆటోలు, లారీలు, బస్సులు అన్నీ చూసాం. ఈవెన్ ట్రైన్ యాక్సిడెంట్లు చాలా దారుణంగా ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక ట్రైన్ చక్రం విరిగిపోయింది. మరి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్ వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. నిజానికి కొన్ని లక్షల మందిని ట్రైన్స్ మోసుకెళ్తూ ఉంటాయి, తమ గమ్యస్థానాలకు చేరుస్తూ ఉంటాయి. అలాంటి ట్రైన్లు ఎంత పకడ్బందీగా ఉంటాయి, ఎంత గొప్ప ఇనుమును వాడి చాలా అద్భుతమైన క్వాలిటీతో తయారు చేస్తారో మనందరికీ తెలుసు. ట్రైన్లు నీట్గా ఉండకపోవచ్చు మన భారతదేశంలో, కానీ చాలా స్ట్రాంగ్గా మాత్రం ఉంటాయి. ఇదైతే అందరూ ఒప్పుకుంటారు. అయితే ఒకానొక సందర్భంలో, అంటే గోరఖ్పూర్ యశ్వంతాపూర్ ఎక్స్ప్రెస్ నాగ్పూర్ వద్ద ఆగింది. మరి ఏం జరిగింది, ఎందుకు ఆగింది అంటే, అనుకోకుండా డ్రైవర్కి, అంటే పైలట్కి సడన్గా ఏదో వింత సౌండ్ వినిపిస్తోంది ట్రైన్ ప్రయాణంలోంచి. ఆ సౌండ్ ఏంటో అర్థం కాలేదు. ఏదో జరగబోతోందని అర్థమై బ్రేక్ వేశాడు. నిజానికి ట్రైన్లు బ్రేక్ వేస్తే ఎంత స్పీడ్ ఉన్నా సరే కనీసం 1 కిలోమీటరో 2 కిలోమీటర్లు వెళ్ళి ఆగే పరిస్థితి ఉంటుంది, మీ అందరికీ తెలుసు. మినిమం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అయితే మినిమం. అలా ట్రైన్ బ్రేక్ వేశాడు. కొన్ని కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఆగింది. మొత్తం చెక్ చేశారు. చూస్తే ఒక దగ్గర ట్రైన్ వీల్ విరిగిపోయి ముక్క పక్కకు పడింది. షాక్ అయిపోయారు పైలట్తో పాటు ట్రైన్లో ఉన్న ప్యాసింజర్స్. ఏమిటి, ఒక ట్రైన్ యొక్క చక్రం, అది కూడా ఇనుముతో తయారు చేసిన అద్భుతమైన చక్రం అలా విరిగిపోవడం ఏంటి అని అందరూ నోరెళ్ళబెట్టారు. అదొకెత్తైతే, నిజంగా కొద్దిగా ట్రైన్ డ్రైవర్ గనక చాకచక్యంగా వ్యవహరించి ఆ సౌండ్ను గుర్తుపట్టి దాన్ని ట్రైన్ని గనక ఆపకపోయి ఉంటే ఎటువంటి యాక్సిడెంట్ అయ్యేదో మీరే ఊహించండి. నిజానికి ఏ ప్యాసింజర్కి ఏమీ కాకుండా పూర్తిగా రక్షింపబడ్డారు. అడపాదడపా చిన్న చిన్న ఏదో జరిగి ఉంటుంది, కానీ మొత్తానికి ఆ ట్రైన్ అక్కడ ఆపేయడం డ్రైవర్ యొక్క చాకచక్యం అనే చెప్పాలి. డ్రైవర్ యొక్క పూర్తి ఇంటెలిజెన్స్ వల్లనే ఇలా జరిగిందని చెప్పొచ్చు. అందరి ప్రాణాలు కాపాడబడ్డాయి. మొత్తానికి రైల్వే మినిస్టర్ వరకు ఈ విషయం వెళ్ళి ఆ పైలట్ని మెచ్చుకోవడం జరిగింది. ఆ పైలట్కి ప్రమోషన్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఏదేమైనా ట్రైన్ టైరు విరిగిపోవడం అనేది ఎంతవరకు మరి అలా జరుగుతుంది, ఎందుకు అలా జరిగింది, అది పాతదైపోయి అలా జరిగిందా, ఎవరైనా కావాలని చేశారా, లేకపోతే ఏ విధంగా జరిగిందనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.